హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్యారమెల్ పుడ్డింగ్ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని పంచదార 1 కప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎలాంటి వాటర్ వేయకూడదు. ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టాలండి. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ ఒక 2 ఎగ్స్ తీసుకోవాలి. ఒక మిక్సీ జార్లో 2 ఎగ్స్ తీసుకొని తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు చక్కెర వేసుకోవాలండి. ఆ ఫ్రై చేసుకునేది కాకుండా ఇది వేరేగా చక్కెర వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 లీటర్ పాలు వేసుకోవాలండి. ఇందులో ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారుగా పంచదార అయితే ఇక్కడ ఇలా కరిగింది. చాలా టైం పడుతుందండి, బట్ ఓపిక్గా చేయాలి. ఇలా రావాలన్నమాట. ఇలా బ్రౌన్ కలర్ పాకంలా రావాలి, బట్ టచ్ చేయకూడదండి, కాలిపోద్ది. తర్వాత ఒక కుక్కర్ తీసుకుని వాటర్ పెట్టుకోనండి. మనం ఇడ్లీకి ఎలా పెట్టుకుంటాం అలా. ఇప్పుడు పంచదార పాకం ఉంది కదా, ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక అల్యూమినియం గిన్నెలో వేసుకోవాలి. అది వేసిన తర్వాత దానిపైన మనం మిక్సీ పట్టుకున్న ఉంటుంది కదా ఆ మిల్క్ మిశ్రమం, అది వేసుకోవాలండి. తర్వాత మనం జున్నుకి సేమ్ ఎలా పెట్టుకుంటాం మూత పెడతామో అలా పెట్టుకోవాలండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, సిమ్లో ఇంకో 15 మినిట్స్ పెడితే క్యారమెల్ పుడ్డింగ్ అయితే రెడీ. చూడండి, మనం కేక్ ఎలా టెస్ట్ చేసుకుంటామో ఫోర్క్ కానీ చాక్ కానీ పెట్టి అలా చేసుకోవాలి. చాక్కి ఏమీ అంటకుండా ఉంటే ఈ క్యారమెల్ పుడ్డింగ్ అయితే రెడీ. ఇక్కడ చల్లారిన తర్వాత టర్న్ చేయాలండి. మా పిల్లల ఆతృత, నా ఎక్సైట్మెంట్తో చల్లారకుండా అయితే ఇది ఓపెన్ చేసేసరికి అయితే ఇది ఇలాగా ఇరిగిపోయింది. టేస్ట్ మాత్రం బాగుంది. ఇలా అయితే వచ్చిందండి. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ బట్ ఇరిగిపోయింది. ఎలా అయితేనే మా పిల్లలకైతే నచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా జున్ను లాగానే ఉందండి. ట్రై చేయవలసిన రెసిపీస్లో ఇది కూడా ఒకటి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.